ఉగ్ర కుట్ర. ఉగ్ర కుట్రల కేసు నిందితులు సిరాజ్ సమీర్లకు నేటితో కస్టడీ ముగియనుంది. 7 రోజుల కస్టడీకి తీసుకున్న అధికారులు సాయంత్రం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. 6 రోజుల కస్టడీలో భాగంగా విస్తుపోయే నిజాలను దర్యాప్తు అధికారులు వెలుగులోకి తెచ్చారు. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామగ్రిని కొనుగోలు చేశామని, బాంబు పేల్చాలని నిర్ణయించే దశలో ఉండగానే వీరు అదుపులోకి తీసుకున్నారని నిందితులు అంగీకరించినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి, దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? ఈ ఉగ్రకుట్ర కేసు నిందితుల సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ కు కోర్టు విధించిన 7 రోజుల కస్టడీ బుధవారం పూర్తి కానుండటంతో దర్యాప్తు అధికారులు సాయంత్రం వారికి వైద్య పరీక్షలు చేయించి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. గీత అయితే నిందితుడు పేలుడు పదార్థాలు సమీకరించి 4 ప్రాంతాల్లో టెస్ట్ బ్లాస్ట్ చేసేందుకు కుట్రలు పన్నారని చెప్పి ప్రాథమికంగా తెలిసిన సమాచారం. ఇంతలోనే అరెస్ట్ అయ్యారు. విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు, విజయనగరం పోలీసులు శిక్షణ కళాశాలలో నిందితుని మంగళవారం కూడా పలు అంశాలపై ప్రశ్నించారు. అయితే వారికి ఐఎస్ఐ సభ్యులతోటి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారని సమాచారం. వివిధ ప్రాంతాల్లో మదర్సాల్లోని పేదల పిల్లలకు పుస్తకాలు, ఇతర సామాగ్రి పంపిణీకి, మసీదుల అభివృద్ధికి కూడా ఇరువురు ఆర్థిక సాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నెట్వర్క్ ను బలోపేతం చేసుకోవడం, మెడికల్ లాంటి వారిని స్లీపర్ సెల్స్ గా నియమించుకునే పథకంలో భాగంగా విధులు నిర్వహించినట్టు భావిస్తున్నారు. ఎన్ఐఏ అధికారుల ప్రశ్నలకు వారు సూటిగా సమాధానం ఇవ్వడాలని తెలుస్తుంది. అయితే ఒక రకంగా చూస్తే నిందితుడు సిరాజ్ ఉర్ రెహమాన్ తండ్రి నగరంలోని డీసీబీ శాఖలో ఉన్న లాకర్ ను తెరిచే ప్రయత్నాలు చేసినట్టు మనకి ఇదివరకు తెలిసింది. అయితే ఈ ప్రయత్నాలని అధికారులు అడ్డుకున్నారు. ఆ అధికారుల ఆదేశాలతో బ్యాంక్ ఖాతాలు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.